హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఇది నిన్నటి థర్స్డే వ్లాగ్, మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. ముందుగా టీ అయితే పెట్టేసి తాగేశాను. తర్వాతకి పప్పుచారు చేయాలి. సో పప్పునైతే నేను నైట్ నానబెట్టి పెట్టుకున్నాను. రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేశాను, అది కూడా అయిపోయింది. ఇప్పుడు పప్పుచారు చేయాలి, దానితో పాటు బ్రెడ్ ఆమ్లెట్ కూడా చేసేయాలి. ముందుగా మనం ఎంత ప్రిపేర్ చేసి ఎంత ప్లాన్ చేసి పెట్టుకున్నా పిల్లలు లేవకుంటే ఆ పని మాత్రం చాలా లేట్ అవుతుంటుంది, స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంటుంది. అయితే ముందుగా పప్పులో 2 స్పూన్ పసుపు, 2 స్పూన్ కారం, ఇలా అల్లం లేకుండా ఇలా వెల్లుల్లిపాయ అయితే వేసేసాను. కొన్ని పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు వేసేసి చింతపండు నానబెట్టేసి పెట్టేశాను. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ కోసం తవ్వ అయితే పెట్టేశాను స్టవ్ మీద. ఇటు నుంచి పప్పు ఉడుకుతుంది. బ్రెడ్స్ని సగం మధ్యలో కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దోశ పెనం మీద నెయ్యి వేసి 2 స్పూన్స్ అలా నెయ్యి వేసేసి బ్రెడ్స్ని ఒకవైపు కాల్చి పెట్టేస్తాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టేశాను. ఇటు పక్క పప్పు, ఇటు పెనం మీద బ్రెడ్స్ ఒకవైపు కాలుస్తున్నాను కదా. ఇటు బౌల్లో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం వేసుకొని ఆమ్లెట్ టైప్ వేసేస్తున్నాను. వేసేసినాక వెంటనే ఎగ్ని పగలగొట్టకుండా కొద్దిగా వీడియోలో చూపించినట్టు వాటర్లో కొద్దిగా మెల్ట్ చేసిన తర్వాతే ఎగ్స్ కొట్టేసి మెల్ట్ చేయాలి. లేకపోతే మొత్తం కారం అనేది విడివిడిగా అయిపోతుంది, ఆమ్లెట్ అనేది సరిగా రాదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్లో వేసేసుకొని తర్వాతని ఎగ్స్ కట్ చేసి ఆమ్లెట్ అనేది చేసి పెట్టుకోవాలి. ఇవైతే అయిపోయాయి. బ్రెడ్ని 2 పక్కల కాల్చుకున్నాక ఆమ్లెట్ అయితే వేసేస్తాను. ఇప్పుడు ఆమ్లెట్ కోసం 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. అయితే మా పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది ప్రజెంట్. తను యాక్చువల్గా ఎప్పుడు ఈ క్లాస్ స్కూల్ నుంచి వచ్చినా ఏదన్నా ఒకటి చెప్తూనే ఉంటుంది. అయితే ఈ మధ్య వాళ్ళ స్కూల్లో వాళ్ళ టీచర్స్ సన్ ఫ్యామిలీ గురించి డిజిటల్ క్లాసులు చెప్తున్నారంట. వాళ్ళ టీచర్ ప్రతి ఒక్క ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం చెప్తూ ఒక మాట చెప్తుంది. మా టీచర్స్కి అంత బాగా తెలుసు కదా సన్ గురించి, ప్లానెట్స్ గురించి, మన ఎర్త్ గురించి, ఎందుకు వాళ్ళు మాకు టీచర్గానే ఉంటున్నారు, ఎందుకు వాళ్ళు స్పేస్లోకి వెళ్ళట్లేదు ఎందుకు మమ్మీ అని నన్ను అడిగింది. దానికి నాకు ఫస్ట్ ఆలోచించాను, ఏందబ్బా ఇట్లా అడిగిందని. తర్వాతకి ఇదేది క్వశ్చన్ మీ టీచర్ని ఒకసారి అడుగు, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారో, ఎందుకు అక్కడికి వెళ్ళలేదని చెప్పేసి అని అన్నాను. చాలా ఫన్నీగా అయితే అనిపించింది నాకు. సో ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేసాను. ఇప్పుడు ఆమ్లెట్ వేసేసుకొని దానిపైన బ్రెడ్స్ అయితే పెట్టేస్తాను. వీడియోలో చూపిస్తున్నట్టు చాలా మందంగా అయితే ఆమ్లెట్ వేసేసుకోవాలి. అప్పుడే కొద్దిగా బ్రెడ్స్ కొద్దిగా మందంగా ఉంటాయి కదా, లావుగా ఉన్నప్పుడు అవి చాలా బాగా దాన్ని డిప్ చేసినట్టు అయిపోతుంది అన్నమాట. ఇలా వీడియోలు చూపిస్తున్నట్టయితే పెట్టేస్తున్నాను. చాలామందికి ఇది ఐడియా ఉండొచ్చు, కానీ కొంతమంది తెలియని వాళ్ళకి కొద్దిగా ఇలా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుందని చెప్పేసి అయితే చూపిస్తున్నాను అనమాట. మార్నింగ్ టైం ఎవ్రీడే ప్రతిరోజు ఈ రొటీన్గా దోశ, ఇడ్లీ అని కాకుండా ఇలా వెరైటీగా ఉంటుందని చెప్పేసి ఇలా ట్రై చేశాను. మా పాప కూడా చాలా ఇష్టపడి తింటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. యాక్చువల్ నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా అమ్మ వాళ్ళు చేసి పెట్టేసా తినేదాన్ని, కానీ ఇప్పుడు ట్రై చేద్దామని చెప్పేసి ఒకటేసారి 3 బ్రెడ్స్తో ట్రై చేశాను. అప్పుడప్పుడు ఆమ్లెట్ వేసేసి బ్రెడ్ పైన ఇలా పెట్టేసి ఇచ్చేసేదాన్ని. కాకపోతే ఇలా ప్రతిదీ
బ్రెడ్తో సహా కాల్చి ఇలా స్పెషల్గా చాలా పేషెన్స్ ఓపికతో కాల్చేసి మరి తనకి పెట్టి నేను కూడా కొద్దిగా తినాను. సో ఇప్పుడైతే పాపకి ఇది చేసేయాలి. తను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటుంది. అప్పటి వరకు నేను పప్పుచారు చేసేయాలి. మళ్ళీ తనకి లంచ్లోకి కావాలి కదా. పప్పు ఉడకబెట్టేశాను. సో ఇలా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితోటి చాలా మెత్తగా చేసేసిన తర్వాత చింతపండు రసాన్ని అయితే వేసేసుకోవాలి. మా పాపకి ముద్దపప్పు అంటే చాలా ఇష్టం. సో తనకి కొద్దిగా 2 స్పూన్స్ అలా తీసి పెట్టాను. ఉప్పు వేసుకొని అయితే పప్పు గుత్తితోటి బాగా మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని మన టేస్ట్ కనుగొన్న అంటే కొంతమంది చాలా పుల్లగా తింటారు, కొంతమంది లేదు మామూలుగానే పర్లేదు అంటారు కదా లైట్గా, అలా అన్నమాట. మా ఇంట్లో అయితే ఎక్కువ పులుపు అయితే ఇష్టపడరు. సో ఇలా చింతపండు రసాన్ని అయితే వేసేసుకుంటున్నాను. మనం ముందునే ఎంత ప్లాన్ చేసి పెట్టుకుని ఎంత చేద్దామని కూడా పిల్లలు టైంకి లేకపోతే ఆ ప్లాన్ మొత్తం వేస్ట్ అనిపిస్తుంది నాకు. స్కూల్ వ్యాన్ వచ్చేస్తుందని చెప్పేసి తొందరకైతే ఎండుమిరపకాయలు మొత్తం ఫాస్ట్గా వేసేస్తున్నాను. ఇటు మా పాప అయితే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. తనకు స్నానం కూడా చేసేసిన తర్వాత ఇచ్చేసాను. అయినా సరే తనకు జుట్టు ఆరలేదు, చాలా టైం తక్కువ ఉందని చెప్పేసి ఇది ముందైతే బాక్స్ పెట్టేసేయాలి. లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత తన దగ్గరికి వెళ్ళాలి నుంచి కిచెన్ నుండి. పప్పుచారు అయితే ఉడికిపోయింది. ఇలా పోపు అయితే వేసేసి వెంటనే తన దగ్గరికి అయితే వెళ్ళాలి. లంచ్ బాక్స్లోకి రైస్ పెడతా అని చెప్పాను, కాకపోతే తను బ్రెడ్ ఆమ్లెట్ కూడా పెట్టమమ్మీ అని చెప్పింది. సో బ్రెడ్ ఆమ్లెట్ ఇటు రైస్ పప్పుచారు 2 కలిపి అయితే పెట్టేస్తున్నాను. దాంతోపాటు స్నాక్ టైప్ ఇలా గొట్టాలు అయితే కొన్ని వేయించేసి పెట్టేశాను. ఏదన్నా ఒక ఫ్రూట్ పెట్టాలి కదా, సో బనానా కూడా పెట్టేసి ఇవన్నీ ఒక తన స్నాక్ బ్యాగ్లో అయితే పెట్టేసి లంచ్ కట్టేసి అయితే ఇచ్చేసాను. ఈరోజు తనకు యూనిఫామ్ లేదు, థర్స్డే కాబట్టి ఇంకా ఏదైనా ఒక డ్రెస్ అయితే తొందర పెట్టేశాను. లేకపోతే యూనిఫామ్ అయితే ఇంకా బెల్ట్ అది ఇది అని చెప్పేసి చాలా ఇరిటేట్ అయ్యేది. సో ఇది ఇప్పుడైతే లంచ్ అయితే అయిపోయింది, కట్టేసి పెట్టేశాను. ఇలా బనానా అయితే పెట్టేసి లంచ్ ప్యాక్ చేసేసాను. తన జుట్టు అయితే ఆరలేదు, కొద్దిగా హెయిర్ డ్రైయర్ తోటి ఆరబెడుతున్నాను. అసలు జడ వేద్దాను కూడా టైం లేదు. అప్పటికి వ్యాన్ వచ్చేయడానికి ఓన్లీ 5 minutes ఉంది. సో త్వరగా క్లక్కర్ అయితే పెట్టేసి తననైతే పంపించేస్తున్నాను. లంచ్ బ్యాగ్ తీసుకోవడం కూడా మర్చిపోతుంది. సో నేనైతే గుర్తు చేసి తీసుకోమన్నాను. ఇలా అయితే రెడీ చేసి పంపించేశాను. సో ఇదండి నా మార్నింగ్ బ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.